హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వచ్చేసి రియల్మీ నార్జో 50A ప్రైమ్ని అయితే మనమైతే అన్బాక్సింగ్ అయితే చేయబోతున్నాం. సో బాక్స్ మీద అయితే చూసుకుంటే నార్జో అని పెద్దగా అయితే ఉంది, పక్కకు వచ్చేసి నార్జో 50A ప్రైమ్ అని అయితే ఉంది. సో సూపర్ మొబైల్, సో సూపర్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి బడ్జెట్ ఫ్రెండ్లీ మొబైల్ అని చెప్పుకోవచ్చు. సో బాక్స్ ఓపెన్ చేయగానే మనకు వచ్చేసి ఫస్ట్ డాక్యుమెంట్స్ అయితే కనిపిస్తాయి. సో తర్వాత టైప్ సి కేబుల్ అండ్ తర్వాత వచ్చేసి మనకి మొబైల్ అయితే కనిపిస్తుంది అయితే వస్తున్నాయి. ఇందులో ట్రావెల్ అడాప్టర్ అయితే మనకి ఇవ్వట్లేదు. సో ఇది అన్బాక్సింగ్ గురించి చూసుకున్నట్టయితే దీని స్పెసిఫికేషన్స్ వచ్చేసరికి అయితే 6.6 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే అయితే మనకి ఈ మొబైల్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. అండ్ తర్వాత వచ్చేసి 600 నిట్స్ బ్రైట్నెస్ అయితే ఈ మొబైల్ అయితే వస్తుంది. అండ్ మీరు బాటమ్ లెఫ్ట్ కార్నర్ చూసుకున్నట్టయితే మనకి గూగుల్ డైల్ అయితే వస్తుంది. సో ఇందులో కాల్ రికార్డింగ్ అయితే చేసుకోలేము, ఇది ఒక మైనస్ పాయింట్. అండ్ 5000 mAh బ్యాటరీ విత్ 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఈ మొబైల్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. సో ఛార్జింగ్ పరంగా, బ్యాటరీ పరంగా అయితే సూపర్ మొబైల్ అని అయితే మనం అయితే చెప్పుకోవచ్చు. అండ్ తర్వాత వచ్చేసి దీని ఫస్ట్ ఇంప్రెషన్ చూసుకోవచ్చు. ఇంప్రెషన్స్ అయితే సూపర్బ్ ఉన్నాయి. సో ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ది బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా, సో ఆ విషయంగా చూసుకుంటే సూపర్బ్. అండ్ మనకి సైడ్కి వచ్చేసి ఫింగర్ ప్రింట్ అయితే ఇస్తున్నారు. అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి వాల్యూమ్ బటన్స్ అండ్ మనకి సిమ్ ఉంటుంది కదా, సో డ్యూయల్ సిమ్, సో దాని యొక్క కార్డ్ స్లాట్ అయితే ఇచ్చారు. అండ్ కింద చూసుకున్నప్పటికైతే 3.5mm జాక్, టైప్ సి కేబుల్ అండ్ టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ అండ్ స్పీకర్స్ అయితే మనకి ఇదైతే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇది ఓవరాల్ మనకి ఫస్ట్ ఇంప్రెషన్. సో ఒకసారి అయితే కార్డ్ స్లాట్ అయితే ఓపెన్ చేసి అయితే చూద్దాం. సో కార్డ్ స్లాట్ ఓపెన్ చేసినట్టయితే మనకి ఇందులో 2 సిమ్ కార్డ్స్ విత్ 1 మెమరీ కార్డ్ అప్ టు 256GB దాకా అయితే మనమైతే ఎక్స్టెండ్ అయితే చేసుకోవచ్చు. ఇందులో 4GB 64GB వేరియంట్ అండ్ 4GB 128GB వేరియంట్ కూడా అయితే ఉంది. అండ్ పవర్ఫుల్ ప్రాసెసర్ T612 ప్రాసెసర్ అయితే వస్తుంది. ఇందులో సూపర్ ప్రాసెసర్, ఇది గేమింగ్ పరంగా ఆడుకోవచ్చు కానీ కొంచెం లాగ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో ప్రాసెసర్ విషయం గురించి కూడా మాట్లాడుకున్నాం. తర్వాత వచ్చేసి మనం ఆండ్రాయిడ్ గురించి మాట్లాడుకోవాలి. సో రియల్మీ ఆర్ ఎడిషన్తో అయితే వస్తుంది, అంటే ఆండ్రాయిడ్ 11 ఎడిషన్. అండ్ దీని ప్యాచ్ అప్డేట్ వచ్చేసరికి అయితే మార్చ్ మంత్ ప్యాచ్ అప్డేట్ ఇది. అండ్ తర్వాత మనము ఇప్పుడు కెమెరా గురించి అయితే మాట్లాడుకుందాం. సో కెమెరా వచ్చేసి ట్రిపుల్ కెమెరా సెటప్తో అయితే వస్తుంది. సో సూపర్ ప్రీమియం లుక్ అయితే ఉంది, కానీ కెమెరాలోనే చాలా మైనస్ పాయింట్స్ అయితే ఉన్నాయి, ఇప్పుడు చెప్తాను చూడండి. సో మెయిన్ కెమెరా వచ్చేసి 50 మెగాపిక్సెల్ విత్ 1.8 ఎపర్చర్తో అయితే వస్తుంది. అండ్ మ్యాక్రో కెమెరా వచ్చేసి 2.4 ఎపర్చర్తో అయితే వస్తుంది. అండ్ 0.3mm మెగాపిక్సెల్తో థర్డ్ కెమెరా వస్తుంది విత్ బ్లాక్ అండ్ వైట్ 2.8 ఎపర్చర్తో అయితే వస్తుంది. అండ్ బ్యాక్ కెమెరాతో వచ్చేసి మనం 1080p అంటే ఫుల్ హెచ్డీలో మనం వీడియోస్ అయితే రికార్డ్ చేయగలుగుతాం అప్ టు 30 FPS వరకే. సో కెమెరా స్టెబిలిటీ అయితే చాలా లేదన్న, అసలు బాగాలేదు. సో కెమెరా స్టెబిలిటీ, సో ఫ్రంట్ కెమెరాకి వచ్చేసి 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అయితే ఉంది. అప్ టు హెచ్డీ వరకే మనమైతే చేయగలం, అంటే 720p వరకే మనమైతే చేయగలం ఫ్రెండ్స్. సో ఇది దీని ఓవర్ వ్యూ. సో రివ్యూ గురించి మాట్లాడుకుంటే సో సూపర్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే మైనస్ పాయింట్ ఏంటంటే మనకి ఓన్లీ కెమెరా విషయంలో మైనస్ పాయింట్ అండ్ కాల్ రికార్డింగ్లో మైనస్ పాయింట్. ఈ రెండు మైనస్ పాయింట్లే, ఈ రెండు నెగ్లెక్ట్ చేస్తాను అనుకుంటే మాత్రం తప్పకుండా ఇదైతే తీసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరైతే. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ మొబైల్ పర్చేస్ చేయాలా లేదా అన్న విషయానికి వస్తే, సో మీరు కెమెరా దగ్గర కాంప్రమైజ్ అవుతామంటే తప్పకుండా అయితే తీసుకోవచ్చు. సో ఓకేనా ఫ్రెండ్స్, ఇది మరి అమెజాన్లో మనకి ఇది వచ్చేసి 11,500 అప్రాక్సిమేట్లీ. సో మనకి 28th నుంచి అయితే స్కేల్కి అయితే తీసుకురాబోతున్నారు అన్నట్టు. సో ఇది మన ఫస్ట్ ఇంప్రెషన్స్ అయితే. అండ్ రియల్మీలో కూడా వెబ్సైట్లో కూడా అయితే ఉంటుంది. సో ఇదే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. లెట్స్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ బై ఫ్రెండ్స్, జై హింద్.